నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నా పదవి వీకేసిండు, అప్పుడు పంచలేవు. ఈ 2 ఏళ్ళకెళ్ళే మీరిచ్చిన నిధులు నీ దాంతోనే ఇలా వేగవంతం చేస్తున్నాం. కార్పొరేషన్గా చేసినందుకు మీకు ప్రత్యేకంగా మా కార్పొరేషన్, మా మేయర్, డిప్యూటీ మేయర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది ఒక నల్గొండ కార్పొరేషన్ మాత్రమే. దానికి ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే టోటల్ కార్పొరేషన్ వితిన్ 6 మంత్స్లో అయిపోతుంది. ఒక 20 కోట్లతోని 50,000 జనాభా ఉన్న మా ముస్లిం సోదరీమణులు ఎప్పటికెళ్ళో ఒక షాదీఖానా కావాలంటారు, దాన్ని శాంక్షన్ చేయాలని. నేను ఎక్కువ డిమాండ్ పెట్టా, నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకనే ఇది కంపల్సరీ కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి ఏఎంఆర్ కాలువ 40 ఏళ్ళ కింద రామారావు కాలువ తీస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మెయిన్ కాలువ తీస్తే డిస్ట్రిబ్యూటర్స్ అని నేను కంప్లీట్ చేసిన. అది 8 మీటర్లు ఉండేది, 16 మీటర్లు అయింది. దానికోసం లైనింగ్ కోసం 450 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడు, మా అన్నగారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు. ఇంకొక 500 కోట్లు ఇస్తే టోటల్ లైనింగ్ అయిపోతుంది. సొరంగం కంప్లీట్ చేయండి. చివరిగా పోయినసారి 11 సీట్లు ఎవ్వరు కూడా 50,000 కంటే తక్కువ మెజార్టీ గెలవలే. మా శ్యామలు ఉన్నాడు, మా తుంగతుర్తి శ్యామలన్న టికెట్ల ముందు 15 రోజుల ముందు నా దగ్గరకు వచ్చాడు. సార్ పార్టీలో జాయిన్ అవుతా, నాకు టికెట్ ఏమి వద్దు అన్నాడు. నేనన్నా పిసిసి ప్రెసిడెంట్ దగ్గర పోదాం పానా, ఏమవుతుంది సార్ నీ దగ్గరే జాయిన్ అవుతున్నాను. సరే టికెట్ ఇచ్చినాం. ఆయన దగ్గర 50,000 కూడా లేవు, 65,000 మెజార్టీ వచ్చింది. అట్లా 11 సీట్లు, 2 పార్లమెంటు, దక్షిణ భారతదేశంలో మంచి మెజార్టీ, ఎక్కడ రాలే ఈ మెజార్టీ. దీనికి డబల్ మెజార్టీతో సూర్యాపేటను కూడా గెలిపించుకొని 12 2 పార్లమెంటు, రాష్ట్రంలో 100 సీట్లు పైకి వచ్చే బాధ్యత నా వంతుగా పనిచేస్తాము. మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అది శాంక్షన్ చేయాలని. దయచేసి మీ అందరూ కూడా మరొకసారి మన నాయకుడు మాట్లాడేటప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, ఎవ్వరు కూడా నేను ఇక్కడే ఉంటా, మన సీఎం గారిని సెండ్ ఆఫ్ చేసిన తర్వాత మీ అందరిని కలుస్తా, రాత్రి 10 అయినా సరే మీరెవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సుమారు 13,000 కోట్ల రూపాయలతోని 6,000 కిలోమీటర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల యొక్క శాంక్షన్ ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు గుప్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వేదికపైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అధికారులందరికీ కూడా, జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ